ఈ దేశంలో ఎలాంటి లాభాలు లేకుండా, ఎలాంటి ఆపేక్ష లేకుండా, పోరాటం అంటే ఆ పోరాటానికి విలువ లేకుండా ఇంటి పక్కన మీద ఏడుపు 30 ఏళ్ళుగా ఏడ్చినటువంటి ఉద్యమం ఏదైతే ఉంది అంటే ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం. చాలామంది నాకేమంటారు అంటే, మేము విడిపోతే నీకేం నొప్పి అనేతో కూడా చాలామంది అయ్యారు. మేము విడిపోతే మీకేం నొప్పి అని అంటా ఉన్నారు చాలామంది. నేను ఏమంటానంటే, విడిపోతే ఎందుకు నొప్పి అవుతుందో మాయావతిని అడగండి. దళితులు విడిపోతే ఎందుకు నొప్పి అవుతుందో మాయావతి చెప్తే మీకు కరెక్ట్ అర్థమవుతుంది. దళితులు విడిపోతే ఎందుకు నొప్పి అవుతుందో రామ్విలాస్ పాశ్వాన్ అడగండి. దళితులు విడిపోతే ఎందుకు నొప్పి అవుతుందో సుశీల్ కుమార్ సిండేని అడగండి. దళితులు విడిపోతే ఏమి జరుగుతుందో అప్పుడు ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రావుని అడగండి. దళితులు విడిపోతే ఏం జరుగుతుందో మీరా కుమార్ని అడగండి. వాళ్ళు చెప్తే మీకు కరెక్ట్ అర్థమవుతుంది. ఈ దేశంలో ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఎంఆర్పిఎస్ ఎందుకు పుట్టిందంటే, మాదిగలకు ఎవరికి రాజకీయ అవకాశాలు లేవు అని చెప్పి, మాదిగలకు ఉద్యోగాలు రావడం లేదు, మాదిగల సొమ్మంతా మారలు తింటారు అనేది ఒక కాన్సెప్ట్తో వచ్చింది. ఈ ప్రపంచంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి చెప్తున్నా, ఈ 2 సూత్రాల మీద మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక దళితుడు ఇంకో దళితుడికి శత్రువుగా. దళితుడు అంటే ఒక పేదవాడు ఒక 10 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడు, ఇంకో 10 ఏళ్ళ నుంచి ఉపవాసం ఉన్నోడు ఇబ్బంది పడ్డోడు, ఇద్దరు ఇబ్బంది పడ్డోళ్ళు కాబట్టి ఒకరికొకటి శత్రువు కాదు. అయితే మీరు కూడా అనొచ్చు, చాలామంది అనొచ్చు, అవునాయా కొంచెం అన్నం దొరికింది, ఒక ప్లేట్లో ఒక అర్ధ బియ్యం దొరికింది, ఆ బియ్యం వండుకొని ఇద్దరు సిరిసగం తింటేమా అని కూడా అంటారు. ఎస్, 100% బియ్యం దొరికితే సిరిసగమే తింటారు. ఏం చేస్తారు? బియ్యం దొరికితే సిరిసగమే తింటారు. భూములు ఉంటే 100 ఎకరాల భూమి ఉంటే 50 ఎకరాలు దళిత మాదిగలకు, 50 ఎకరాలు మాలలకు పంచండి. భూములు వంచండి, ఆస్తులు వంచండి, అన్నం వంచండి, తినేటివి వంచండి, వస్తువులు వంచండి. కానీ మేధస్సు అనేది ఒకటి ఉంది కదా, టాలెంట్ అనేది ఒక అబ్బ సొత్తు కాదు. ఇద్దరికి సమానంగా అవకాశం అక్కడ రెడీగా ఉంది. ఒక గ్రౌండ్లో ఇడిచిపెట్టినప్పుడు టాలెంట్ ద్వారా ఒక నిజమైనటువంటి జీనియస్ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు దళితుల్లో ఎవరు ఎదిగిన సమానమే. ఎవడు ఒకసారి ఎగరడండ, ఒకరి తర్వాత ఒకరిని చూసి వస్తారు. ఆ విధంగానే మాదిగలు వచ్చారు. 1970 నుంచి 80 వరకు మాదిగల మాలలు వస్తే 80 నుంచి 85 నుంచి 90 తర్వాత మొత్తం మాదిగల ముందంజలు ఉండరు. అంటే మాలలు లేరని కాదు, మొత్తం మీద ఈక్వల్ ఉన్నారు. టాలెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలు లేవనుకో. అఫ్ కోర్సు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఇంతో అంతో ఉద్యోగాలు వచ్చినాయి. కాంగ్రెస్ 10 ఏళ్ళ దూరం అయింది. ఇవాళ మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది. బ్యాంకులు ప్రైవేటీకరణ, ఇవాళ రైల్వే ప్రైవేటీకరణ, ఎయిర్పోర్ట్ ప్రైవేటీకరణ, పెట్రోలియం ప్రైవేటీకరణ, ఉన్న కాడికి టోటల్ ప్రైవేటీకరణ, వ్యవస్థలు మొత్తం ప్రైవేటీకరణ చేసి కంపెనీలను మూసి రోడ్లు కూడా ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి. ఇక రోడ్లు కూడా ఎవరికో నుంచి టోల్ గేట్లు ఇస్తే ఎవడో వసూలు చేసుకుంటున్నాడు. ఇలాంటి ప్రైవేటీకరణ అయ్యి ఇవాళ ఎవడు చేస్తాడు? ఈ ప్రైవేట్ సంస్థల భూమి లేనోడు, ఇల్లు లేనోడు, ఉద్యోగం లేనోడు, అత్యంత పేదరికంలో ఉన్నోడు చేస్తాడు. బలిసినోడు ఎవరు చేస్తాడు? ఎవడు చేయడు. ఈరోజు ప్రైవేటీకరణ 90% ప్రైవేటీకరణ ఉంటే అందులో పూర్తిగా దళితులు, ఎస్సీ ఎస్టీలు, కొంతమంది బీసీలు, వీళ్ళందరూ కలిసి 10,000 నుంచి 20,000 మధ్యలో జీతాలతోటి చాలని జీతాలతోని దుర్భరమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటే మాదిగ రిజర్వేషన్ పోరాటం అంటే ఏమో సాధించిందట. ఏం సాధించారని నేను అడుగుతా ఉన్నా.